ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శైలేష్ కుమార్ గారికి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. డాక్టర్, డివిటి గురించి మా లిసనర్స్ కి అవగాహన పెంచగలరా ప్లీజ్? డివిటి అంటే కాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. చాలా కామన్ ప్రాబ్లం. చాలా సార్లు మనకు దీని లక్షణాలు త్వరగా తెలియక డిలే అవుతుంది. సో దీని సాధారణంగా లక్షణాలు ఏంటంటే కాలు వాయడము, రెడ్ అయిపోవడం, నొప్పి రావడము, ఇలాంటి ఇలా కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఒక సింపుల్ టెస్ట్. డాక్టర్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత డాప్లర్ తోటి మనం కన్ఫర్మ్ చేస్తాం. సో రక్తనాళాల్లో గడ్డలు మనకు కనపడతాయి. సో దాన్ని డివిటి అంటారు. సో ఈ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే మెయిన్ గా లాంగ్ జర్నీ, పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ సర్జరీ గానీ, లేకుంటే ఏమన్నా కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ గానీ, ప్రెగ్నెన్సీలో లేడీస్ కు దెబ్బ తాకడం, బెడ్ రెస్ట్ సర్జరీ వల్ల, ఇలాంటి ముఖ్య కారణాలు ఉంటాయి. సో చాలా సార్లు మనం డిలే చేస్తున్నట్టు దీని కాంప్లికేషన్స్ ఏంటంటే కాళ్ళ నుంచి క్లాట్స్ ఊపిరితిత్తులకు వెళ్లి పల్మోనరీ ఎంబోలిజం అయ్యే రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్. సో డివిటీకి మనము బ్లడ్ థిన్నర్స్ గానీ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకునే అవసరం పడుతుంది. కొన్నిసార్లు అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అంటే సర్జరీకి కూడా వెళ్లే అవసరం పడచ్చు. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే మన కాళ్ళు మూవ్మెంట్స్ ఎప్పుడు ఉండాలి, ఓవర్ వెయిట్ రిడ్యూస్ చేయడము, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం, డైట్ ప్లస్ డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడము, ఇంకా మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు టేక్ ఏ బ్రేక్, మూవ్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్.